शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈరోజు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి లేదా 7075389589కి ఫోన్ చేస్తే నేను వాటి వాదనాలు అది ఆస్ట్రాలజీ మీకు నేను అన్నీ చెప్తాను, జాతకం మొత్తం చెప్తాను. అలా అంతేకాకుండా ముహూర్తాలు కూడా నేను పెడుతూ ఉంటాను. కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశిలోనే శని ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏళ్ళ ప్రభావం ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ద్వితీయ భావంలో రాహుతో కలిసి చంద్రుడు అంటే ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది. 18, 19 తారీఖులో చంద్రుడు ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు, అందులో సందేహం లేదు. పైగా కొంతమంది పెద్దవాళ్ళతో కానీ కొంతమంది మిత్రులతో కానీ తగాదాలు రావడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువుల్లో కొంతమందికి మాత్రము ప్రాబ్లమ్స్ రావడము, విభేదాలు రావడము, కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఏదైనా 4th భావం చాలా బాగుంది. కంఫర్టబుల్నెస్, ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు బాగా ఉందండి. పైగా 23, 24 తారీఖులో చంద్రుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు అంటే అద్భుతం. అంటే చంద్రుడు మీకు రోహిణి నక్షత్రంలో కూడా ఉంటాడండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే రోహిణి పరమోచ్చ అంటాం కదా, వచ్చే స్థితిలో మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్. గురుచంద్రుల కాంబినేషన్ వల్ల అంటే కలయిక వలన చదువు బాగా రావడము, వాహనాలు కొనుక్కోవడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, వ్యవసాయదారులకి బాగుండడము, ఎంత బాగుందండి. మీకు వాహన యోగము, గృహయోగము, భూముల యోగము, ఎంత అద్భుతం. 4th భావం కంఫర్టబుల్నెస్, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కుజుడు పంచమ భావంలో ఉన్నాడు. మంచిదా? మంచిది కాదు. కానీ చంద్రుడితో కలిసిన కుజుడు చాలా బాగున్నాడండి. అంటే కుజుడు 25, 26 తారీఖులో చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రమంగళ యోగం. అంటే మీ సంతానానికి చాలా బాగుంటుంది. మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు కుజస్తంభన అంత యోగవంతమైన కాదండి. ముఖ్యంగా 45 రోజుల పాటు కుజస్తంభన మిథున రాశిలో ఉంటాడు. 20 అక్టోబర్ వరకు అలాగే ఉంటాడు. అంత అద్భుత ఫలితాలు ఏముండవు. కానీ పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో మాత్రం మీరు బాగా లాభాలు గడించడానికి అవకాశం ఉన్నాయి. షేర్స్ మార్కెట్లోనూ, స్పోర్ట్స్ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా సప్తమ స్థానంలో రఘుబుధుడు మంచిది కదా, మంచిదే. 5వ తారీఖు బుధుడు ఉంటాడు. అంటే చక్కటి వివాహ వేడుకలు జరగడము, రఘుబుధ కాంబినేషన్ వల్ల సంతానం బాగా ఉండడము, ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, మీకు అనుకున్న సంబంధాలు రావడం జరుగుతుందండి. భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అదృష్టం కలిసి వస్తుందన్న సందేహం లేదు. అంతేకాకుండా ఈ వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, వ్యాపారంలో కూడా అభివృద్ధికరంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి బుధుడు అష్టమంలోకి వచ్చేస్తున్నారు. మంచిదా? మంచిదే అని నేను చెప్తాను. ఎందుకంటే 24వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఎగ్జాల్టేషన్ బుధుడు మంచివాడు కదా, మంచివాడే, కరెక్టే, మంచివాడే. బుధుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. రవి కూడా ఉంటున్నాడు 17వ తారీఖు నుంచి. రవి బుధుడు అంటే కలయిక. కేతు కూడా అక్కడే ఉన్నాడు. గురు దృష్టి, కుజ దృష్టి, అద్భుతం కదండి. అష్టమ స్థానం అంటే మీరు ఎటువంటి కోర్టు కేసులు ఉంటారు గెలుస్తారు, లేకపోతే పోలీస్ విషయంలో అది గెలుస్తారు, అది పక్క పెడతాం. అది కాదు. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తలవంతలంబగా వచ్చే ధనయోగం చాలా బాగుంటుంది. ధన సంపాదన, మిత్రులు ఉంటారు, శత్రువులు మిత్రులు అయిపోతుంటారు. అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధిస్తుంటారు. రఘుబుధుడి కలయిక వలన విదేశాల నుంచి ధనయోగం మీకు కలగబోతోంది. విదేశీ పర్యటన చేయబోతున్నారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయండి. అష్టమ భావం వలన దీర్ఘాయుర్దాయం ఉంటుంది అంటాం కదా, అలా ఉంది. గురు దృష్టి, కుజ దృష్టి అష్టమ భావానికి ఉందంటే స్ట్రాంగ్నెస్, అంటే మీ ఆయుర్దాయం స్ట్రాంగ్ అని చెప్తాం. మీరు అదేవిధంగా మీ జాతకాలు చూడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా అష్టమ స్థానం చెప్పుకుంటే చాలా ఉందండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడు వచ్చేసాడు. భాగ్యస్థానం ఇప్పటివరకు భాగ్యాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు. మీ భాగ్యం రావట్లా. 19వ తారీఖు నుంచి చెలరైపోతారు. భాగ్యస్థానంలో శుక్రుడు అన్నాడంటే మీకు అనేక సంపదలు. పక్కన 4th భావంలో గురుడు, భాగ్యస్థానంలో శుక్రుడు అంటే హైయర్ ఎడ్యుకేషన్ వస్తుందండి. వస్త్రాలు, ఆభరణాలు, బంగారము, వాహనాలు, సౌఖ్యము, ఇవన్నీ సౌఖ్యంగా మీకు ఉంటాయి, సందేహం లేదు. పైగా శుక్రుడు ఉన్న భాగ్యంలో ఉన్నాడంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి
అలాగే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. కుంభరాశి వాళ్ళకి కొద్దిగా కాళ్ళ నొప్పులు వెళ్ళినప్పుడు శని ప్రభావం వల్ల తప్ప మిగతాదంతా చాలా బాగుంది. శుక్రుడు నిజంగా చాలా అదృష్టం అండి మీకు. భాగ్యస్థానం రావడం గొప్ప అదృష్టం. చదువు విషయంలోనూ మీరు బాగా ఇంజనీరింగ్ విద్యార్థులకి, అలాగే ఎంబీబీఎస్ అవుతారు కదా డాక్టర్స్, వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. స్టాంపింగ్ అవుతుంది. సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పండి సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మంచి కాలం అండి. జనక పెట్టి పుట్టారంటారు సార్, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంతేకాదండి, తీర్థయాత్రలు చేస్తారు, గురువులను సందర్శిస్తారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, మదర్ గారికి బాగుంటారు, మీ తండ్రి గారికి బాగుంటుంది, అనేక విధాలుగా చాలా బాగుంటుంది. ఏదైనా దశమస్థానం 10th భావానికి గురుదృష్టి ఉంది. ఉద్యోగ భద్రత మీకు ఉంది. ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీరు ఉద్యోగం ద్వారా మీరు బాగా సంపాదించుకుంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, ధన సంపాదన ఉంటుంది, స్థిర ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగాలు పోతాయా అయ్యో బాబోయ్ అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు అసలు భయపడాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లను మంచి భద్రత ఉంది. మీకు ఉద్యోగ భద్రత మీ రాశి వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 10th భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. లాభస్థానానికి కుదురు చూస్తున్నారు కదండి, లాభస్థానం కుదురు చూసారంటే మంచి ఫలితాలు ఇస్తాడు. ధన సంపాదన విషయంలో బాగా సంపాదించుకుంటారు. 12వ భావానికి గురుదృష్టి ఉంది. సన్మానాలు పొందుతారు. విశేషంగా సన్మానాలు, గుడులు గోపురాలు సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడము చెప్పలేమండి, అద్భుత ఫలితాలు ఉన్నాయండి. సో కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. పూజించండి. శుభ ఫలితాలు, విశేషమైన శుభ ఫలితాలు పట్టందరూ అవే మీకు వస్తూ ఉంటాయి. ఈ నెలలో మన పూజించవలసిన దేవుడు అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పూజించవలసిన దేవుడు వినాయకుడు అండి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం, సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల, అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈ రోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్లిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు, శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి
తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేని వాళ్ళు సుమా నేను చెప్పేది, ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశి వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వలన అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.